ఆత్మీయ మిత్రులారా, నమస్తే. జానపదం అంటే మన మట్టి వాసన. జానపదం అంటే మన బ్రతుకు పరిమళం. జానపదంలో మన భాష, మన యాస, మన భావం, మన బాధ, మన ఆనందం అన్నీ సమ్మిళితమై ఉంటాయి. అలాంటి ఒక చక్కటి జానపదాన్ని ఇవాళ ఆలపించబోతున్నాను. ఆలకించండి, ఆస్వాదించండి. కోడిపిల్లో, అబ్బో కోడిపిల్ల, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. తుంటకట్టె తీసుకొని తరింగిరింగొడతా అంటే, ఆ తుంటకట్టె తీసుకొని తరింగిరింగొడతా అంటే భూమి భూలోకమంతా తిరిగినానంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. దిబ్బ మీది కొండపోయి బొచ్చుగిచ్చు ఈకుతంటే, ఆ దిబ్బ మీది కొండపోయి బొచ్చుగిచ్చు ఈకుతంటే సిలంకూరు సిన్నప్ప శవరం చేసేనంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. పొయ్యి కాడి కొండపోయి తిప్పి తిప్పి కాలుస్తాంటే, పొయ్యి కాడి కొండపోయి తిప్పి తిప్పి కాలుస్తాంటే సాగిరేవు పొయ్యి కాడ సలిమంటలంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. మిద్దె పక్క కొండపోయి రుద్ది రుద్ది గడుగుతాంటే, మిద్దె పక్క కొండపోయి రుద్ది రుద్ది గడుగుతాంటే కాశీ గంగలోన జలకమాడ్తీనంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. ముద్దు మీది కొండపోయి తుంటలు గింటలు చేస్తా అంటే, ముద్దు మీది కొండపోయి తుంటలు గింటలు చేస్తా అంటే కోడి పందె మాటగాడు ఆరెజివిరేనంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. ఆ రోటికాడి కొండపోయి మిర్యాలు గిర్యాలు మసాలా నూరుతా అంటే, అబ్బా ఆ రోటికాడి కొండపోయి మిర్యాలు గిర్యాలు మసాలా నూరుతా అంటే పునుగు జవ్వాది నేను పూసుకున్నానంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. ఆ సట్టిలోని కోడి కూర కూటిపైన పోసుకుంటే, ఆహా ఆ సట్టిలోని కోడి కూర కూటిపైన పోసుకుంటే మల్లెపూల పడకపైన పండుకున్నానంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. ఎంకలన్నీ కొండపోయి దిబ్బ మీద పోస్తా అంటే, ఎంకలన్నీ కొండపోయి దిబ్బ మీద పోస్తా అంటే అదిగో చేరుకుంటి వైకుంఠం అంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే, అలయ్యబడుతుందే కోడిపిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలంటదే, అలాగనంటదే, అలయ్యబడుతుందే, ఆమెన అంటదే కోడిపిల్ల. మిత్రులారా, ఈ జానపదంలో మన రాయలసీమ మాండలికమైనటువంటి ఆమెన, ఆలయ్య, కొండపోవడం, ఆమెన మాట్లాడకపోతే ఆయాసం రాదు. గెలిచినావనా అలయ్యబడతాడావు, శనికాడికి సంగడి కొండపో, ఇట్లాంటి కొండపోవడం అంటే తీసుకుపోవడం. లయ్య అంటే ఇక్కడ ఆటలాడడం అని, ఆమెన అంటే అధికంగా అని. సో ఇలా మన మాండలిక పదాలు ఈ జానపదంలో ఉండడమే కాదు, ఈ జానపద గీతంలో మన జీవన దృక్పథం, జీవన తాత్వికత, మనిషి తాలూకు క్రౌర్యాన్ని ముప్పేట సమ్మిళితం చేసి ఒక జానపద అజ్ఞాత కవి రచించినటువంటిది ఈ గీతం. ఏంటి ఈ గీతంలో ఉన్నటువంటి జీవన దృక్పథం? సాధారణంగా ఏ మనిషి అయినా ఒక సమస్య ఎదురైతే
ఒక ఆపద వస్తే, ఒక ఓటమి ఎదురైతే, ఒక ఎదురు దెబ్బ తగిలితే నిరాశకి, నిస్పృహకి, కృంగుబాటుకి, ఆందోళనకి గురవుతాడు. అలా కాకుండా ఉండాలంటే పాజిటివ్ యాటిట్యూడ్, జరిగేదంతా మన మంచికే అనేటటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉన్నట్టయితే మనిషి జీవితం సాఫీగా ఉంటుంది. అలాంటి దృక్పథం మనం ఈ పాటలో గమనించవచ్చు. చూడండి, కోడిని కట్టి తీసుకొని వెంటబడినాడు మనిషి. ఇంకా దాని జీవితానికి అది తుది. అయితే ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆ కోడి ఏమంటుందో చూడండి. తరింగిరింగ్ కొడతా అంటే భూలోకం అంతా తిరిగినా అంటుంది. ఆ ఈకలు పీకుతూ ఉంటే శిలంకూరు చిన్నప్ప శవరం చేసిన ఆడంటుంది. మంటలో కాలుస్తూ ఉంటే సలిమంట వేసుకున్నానంటుంది. రుద్ది రుద్ది కడుగుతా అంటే కాశీగంగలో జలకమాడినానంటుంది. ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటే కోడిపందెం ఆటగాడు ఆరెజి వీరన ఆరే అంటే కోడి కాలు వెనుక గోరు, కోడి కాలి వెనుక పక్క గోరు ఉంటుంది. ఆ గోరును కూడా ఆరే అంటాం. దాన్ని కోడిపందెం ఆటగాడు కొంచెం జివరడం అంటే పదును పెడతాడు. సో అట్లా పదును పెట్టినాడు అంటుంది. అట్లాగే మసాలాను సెంటు పూసుకున్నానంటుంది. అట్లాగే అన్నం పైన కూర వేసుకుంటే నేను మల్లెపూల పడకపోయిన పడుకున్నానంటుంది. ఎంకలు తీసుకుపోయి దిబ్బ మీద వేస్తే నేను వైకుంఠం చేరినా అంటుంది. అంటే ప్రతి సందర్భంలోనూ తన కష్టాన్ని ఇష్టంగా చెప్తోంది, సంతోషంగా భరిస్తోంది. ఇది జీవన దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్. మరి జీవన తాత్వికత ఏముంది ఇందులో? ఏ మనిషి అయినా జన్మించిన తర్వాత మరణించాల్సిందే. అయితే ఆ మరణాన్ని ఎంత హుందాగా ఎదుర్కొన్నారనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క విశిష్టతను లెక్క కడతాం. ఒక సోక్రటీస్ విషపాత్రని చిరునవ్వు చిందిస్తూ స్వీకరించాడు. ఒక భగత్ సింగ్ ఉరితాడును ముద్దు పెట్టుకున్నాడు. అట్లాగే ఒక సందర్భంలో ప్రకాశం పంతులు బ్రిటిష్ వాడు తుపాకీతో కాలుస్తానంటే గుండీ విప్పి గుండె ఎదురొట్టాడు. ఇది మనిషి జీవితంలో ఒక సాహసం. ఇట్లాంటి సాహసం రావాలంటే ఒక జీవన తాత్వికత ఉండాలి. మీరు ఇందులో గమనిస్తే భూమి భూలోకం అంతా తిరిగినా అని అంటది. ప్రతి మనిషి కూడా ఈ విశ్వం యొక్క అనంతత్వాన్ని అర్థం చేసుకోవాలి మొదట. అలా అర్థం చేసుకుంటే ఇక్కడ ఆ కోడి ఈకలు తీసేయడం అంటే మనిషిలో ఉండే అహంకారాన్ని తొలగించడం. నేను అనేటటువంటి అహం ఎప్పుడైతే ఈ విశ్వం యొక్క అనంతత్వం నీకు అర్థమవుతుందో నీ అల్పత్వం నీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే అల్పత్వం తెలిసిపోతుందో నేను అనే అహం తొలగిపోతుంది. తర్వాత రుద్ది కడుగుతా అంటే కాశీగంగలో జలకమాడడం. అంతకంటే ముందు సాకిరేవు పొయ్యి కాడ సలిమంట. ఈ సలిమంట అంటే ఏంటంటే నీలో ఉండే అజ్ఞానం, నీలో ఉండే అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దహించడమే ఆ సలిమంటలు. విశ్వం యొక్క అనంతత్వాన్ని తెలుసుకున్నాం, అహాన్ని తొలగించుకున్నాం, అజ్ఞానాన్ని అరిషడ్వర్గాలను దహించేశాం. ఇప్పుడు కాశీగంగలోన జలకమాడడం. మన మనస్సు పరిశుద్ధమైంది, నిర్మలమైంది, ప్రశాంతంగా ఉంది. తర్వాత కోడిపందెం ఆటగాడు ఆరెజి విరణ అంటది. ఆరెజి విరడం అంటే ఇందాకే చెప్పుకున్నాం, కోడి వెనుక ఆ కాలి గోరును బాగా పదునెక్కించడం అని. అయితే ఇక్కడ ఏంటంటే మనలో జ్ఞాన పుష్పం వికసించడం, మనలో జ్ఞానం ఉదయించడం. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉందో, ఎప్పుడైతే అహంకారం అరిషడ్వర్గాలు తొలగిపోయాయో జ్ఞానం అంకురార్పణ జరగడానికి అవకాశం వచ్చింది. తర్వాత పునుగు జవ్వాది నేను పూసుకున్నానంటదే. ఇక్కడ ఎప్పుడైతే జ్ఞానం వికసించిందో నీ హృదయంలో సత్యం, అహింస, ప్రేమ, కరుణ, ఇతరులకు సహాయం చేయగలగడం, దాతృత్వం, ఇలాంటి దైవిక గుణాలు
నీ హృదయం నిండుతాయి. తర్వాత మల్లెపూల పడకపైన పండుకున్నానంటది. ఎప్పుడైతే ఈ సద్గుణాలన్నీ నీ మనసులో చేరాయో నీ జీవితం నందనవనంగా స్వర్గతుల్యంగా మారుతుంది. ఆ తర్వాత అదిగో చేరుకుంటే వైకుంఠం అంటది. అల్టిమేట్ గోల్ అంటే మనిషి తన ఆ మృత్యురాహిత్య స్థితి అంటాం, మరణము లేని స్థితి, మళ్ళీ జన్మలేని స్థితి, శివసాయుధ్యం, వైకుంఠం, ఆ స్థితికి చేరుకుంటాడు. ఇది ఈ పాటలో ఉండే జీవన తాత్వికత. మరి ఈ పాటలో ఇంకొకటి, మనిషి తాలూకు క్రౌర్యాన్ని కవి సెటైరికల్గా అంటే వ్యంగ్యంగా ఎండగట్టాడు అని నా భావన. ఎలా అంటే, తుంటకట్టె తీసుకొని తరింగిరింగ్ కొడతా అంటే భూమి భూలోకం అంతా తిరిగినానంటది ఆ కోడి. కోడి ఎంత ఉంటుంది ఒకసారి దాని భారంతో చూద్దాం. ఆ కోడి బరువు 1 కేజీనో 2 కేజీలు, మనిషి 70-80 కేజీలు. హైట్ ప్రకారం చూసుకుంటే కూడా దానికంటే 10 రెట్లు ఎక్కువే ఉంటాడు. మరి ఇలాంటి ఒక మనిషి కట్టె తీసుకొని వెంటబడుతూ ఉంటే ఒకసారి ఊహించుకోండి, మనమే కోడి అయితే మనకు ఆ వెంటబడేవాడు ఎలా కనిపిస్తాడు? ఒక బ్రహ్మరాక్షసుడు చేతిలో ఆయుధం అన్నట్టు కనిపిస్తాడు. ఇక్కడ ఎందుకు క్రౌర్యం అనే పదం వాడాల్సి వస్తుందంటే, సాధారణంగా మనం పులి క్రూర జంతువు అంటాం. కానీ మిత్రులారా, పులి ఎప్పుడు వేటాడుతుంది? తనకు ఆకలైనప్పుడు, తన జీవిక కోసం, తన ఉనికి కోసం వేటాడుతుంది, ఆహారంగా స్వీకరిస్తుంది. అది ప్రకృతి ధర్మం, అది సహజం, దాంట్లో క్రౌర్యం లేదు. క్రౌర్యం ఎక్కడంటే, ఒక కోడికి బా 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 అని దగ్గరికి పిలిచావు, గింజలేసావు, దాన్ని నిమిరావు. ఒక గొర్రెనో పొట్టేలనో తాడు కట్టావు, మేతకు తీసుకెళ్ళావు, లేత లేత గడ్డి దానికి తినిపించావు, దాని వీపు నిమిరావు. అది నిన్ను ప్రేమించింది, నిన్ను విశ్వసించింది. కానీ నువ్వేం చేశావు? ఒక విందునో, వినోదమనో, వేడుకనో, సంరంభమనో, ఏ జీవినైతే నువ్వు బలంగా తయారు చేసావో ఆ జీవిని బలివ్వడానికి సంసిద్ధమయ్యావు. ఇది కాదా క్రౌర్యం? ఇది ఆ జీవిని మోసం చేయడం కాదా? పులికి వేరే ఆహారం తీసుకునే తెలివితేటలు కానీ, దాని జీర్ణ వ్యవస్థ కానీ ప్రాకృతికంగా లేవు కాబట్టి అది వేటాడుతుంది. కానీ మనిషికి జ్ఞానం వచ్చింది. ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నావు, రకరకాల పంటలు పండిస్తున్నావు, కేవలం నీ జిహ్వ చాపల్యం కోసం, కేవలం నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం నువ్వు జీవరాశుల్ని ఆహారంగా స్వీకరిస్తున్నావు. ఇది క్రౌర్యం. ఈ మన మాదిరే మనకి ఈ భూమి మీద జీవించడానికి ఎలా అయితే స్వేచ్ఛ ఉందో, హక్కు ఉందో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఈ భూమి మీద అంతే సహజంగా, అంతే స్వేచ్ఛగా జీవించే హక్కు కలిగి ఉంది. దాన్ని మనం కాలరాస్తున్నాం. నీ బిడ్డ పుట్టినరోజు వస్తే మరొక జీవికి మరణశాసనం లిఖించాల్సిందేనా? నీ జీవితంలో ఒక ఆనందం సంభవిస్తే మరొక జీవి ఉసురు తీయడం భావ్యమేనా? మిత్రులారా, నేనేదో జ్ఞానిననో, నాకేదో తెలుసుననో మాట్లాడటం లేదు. ఒకవేళ నేను అతిగా మాట్లాడున్నా, అజ్ఞానంతో మాట్లాడున్నా మన్నించండి, కానీ ఆలోచించండి. మిత్రులారా, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.